ఓ మెట్రో త్వరగా వేడిలు పాపా. పొలాల్లో దిష్టి బొమ్మ లెక్క నిలబెట్టేసి ఉండవు. ఎవరైనా చూస్తే మానం పోతుంది. ఎంతసేపు నిల్చోవాలేడా? పోనీ ఒక కుండ తెచ్చి నెత్తున పెట్టు. ఇంట్లో దిష్టి బొమ్మ పెట్టుకున్న మాదిరి ఉంటుంది. నిన్ను ఇలా నించోబెట్టడం నాకేమైనా సరదానా ఏంట్రా? పాపా ఊరే తురే అనవాక బాగుంటుందని చెప్తాడా. నేను ఓమే గీమే అంటాను. మరి నా టెన్షన్లో నేనుంటే నీ గోలేంటి? నువ్వు టెన్షన్ పడతాండావా? నేనేడ చొక్కా లేకుండా నిల్చొని ఉన్నాను. మా నాయన గారిని చూసినాడు అనుకో, వయసు ఆడపిల్లలు తిరిగే ఇంట్లో ఒట్టు ఒంటితో నిలబడ్డావేంటిరా అని మెట్టు తీసుకుని కొడతాడు నన్ను. సర్లే, వేడినీళ్ళు పెట్టాను, వెళ్ళు స్నానానికి. నువ్వు నా కోసం ఎట్లాంటి షర్టు తీసుకొచ్చుండావో తెలియదు గానే ఈ షర్టు కూడా బాగానే ఉండదు పాపా. సారీ అన్నయ్య, తన కోసం తెచ్చిన షర్ట్ ఎవరో కాలబెట్టేశారు. ఇప్పటికీ నీ షర్ట్ ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు. సర్లే, నువ్వు ముందు స్నానం చేసి వచ్చి షర్ట్ వేసుకొనిరా. చూడలేక చేస్తున్నాను. ఏ అంత అసహ్యంగా ఉన్నానా? లేదు పాపం, నువ్వు సినిమా హీరోవి, చూస్తూ నిలబడతా. హీరో కంటే ఏమి తక్కువ లేదులేమ్మా. మేము 6 అడుగుల అందగాళ్ళనే ఉంటాం. నువ్వు మాట్లాపి ముందు స్నానానికి వెళ్ళు. సరే పోతలే, నువ్వు పక్కకు పో. మరి పోక నేను చూస్తూ ఉంటాను. మరి చూడాలనిపిస్తుందేమో, చూస్తావేమో. రే క్వార్టరు, నీ మొహం చూడడమే ఎక్కువ, మళ్ళీ నిన్ను చూడడం ఒకటి. పో స్నానానికి. వేడిలు కలుపు పాపా. ఏంట్రా, నేను నీకు వేణీళ్ళు కలపాలా? అవును, నువ్వే కలపాలి. నేనెందుకు కలుపుతాన్రా? గెస్ట్ని పాపా, రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్. నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా? నేను కలపను. అవునా? ఇప్పుడు కలుపుతావా, అత్తని పిలవమంటావా? ఓ అత్త, కలుపు. కలుపుతానుండు. తప్పుకో. అయిందా? రే సచ్చినోడా, జుట్టు పట్టుకొని లాగుతావేంట్రా? నేను లాగినానా? ఇదిగో మీరు ఇచ్చిన షర్టే లాగుతుండది. షర్ట్లో హెయిర్ పడేది కూడా చూసుకోవా నువ్వు? షర్ట్ ఇచ్చినావు, నా పాటికి నేను స్నానానికి పోతా అంటే జుట్టు వచ్చి ఇరుక్కుని ఉండదు. నేనేం చేస్తాను దానికి? నేనేమైనా కావాలని ఇరికిచ్చుండానా? కావాలని ఇరికించినా ఇరికిస్తావరా? ఇదిగో పాపా, వాటర్ నవ్వు ఇడిచిపెట్టినాను. ఆడపిల్లలతో ఇట్లా అంతా చేసే అలవాటు మా వంశంలో ఎవరికి లేదు. అవునవును, శ్రీరామచంద్రుడివి పాపం. తాగుడు అలవాటు ఉందంటే ఇంకెన్ని అలవాట్లు ఉన్నాయో నాకేం తెలుసు.
ఓ పాపా, లేనిపోయిన అనుమానాలు పెట్టుకోమాక. నిజంగానే మనం శ్రీరాముడి లెక్క. మనకట్లా ఆడపిల్లల జోలికి పోయే అలవాటు లేదు. ఏ పొద్దున నిన్ను తలెత్తి చూసినానా? ఇప్పుడు చూస్తున్నావుగా. ఎదురుగా నిలబడి ఉండవు కాబట్టి చూస్తాడాను. నీ జుట్టు ఇరక్కపోయి ఉండదు కాబట్టి చూస్తాడాను. ముందు నా జుట్టు వదలరా, ఎవరైనా చూస్తే బాగోదు. నేనేమో పట్టుకున్న మాదిరి అంటా ఉండవే. ఉండు. నొప్పిరా. రే నొప్పిరా. నా వల్ల కాదమ్మా, నువ్వే ఒప్పుకో. ఇప్పుడన్నా పో స్నానానికి. నీ జుట్టు అయితే వచ్చేసినది కదా, ముందు నువ్వు వెండి నుంచి పోమ్మా తల్లే, నీకు పుణ్యం ఉంటుంది. పో. ఇంకన్నా ఏమి ఇట్లా చేసిండవు? నేనే ఆడపిల్ల దగ్గర ఇట్లంతా మాటలు పడలే. ఈ పాప దగ్గర మాటలు పడాల్సి వస్తుండది. నిజం చెప్పు, నేనేమైనా కావాలని చేసి ఉండానా? ఆ పాప ఏమో నేనేమో కావాలని చేసినట్టు మాట్లాడుతూ ఉండదు. పోయి నేను తాగిన పోతే ఈ పాప నాకు పరిచయం చేసినావు. ఇప్పుడు తీసుకొచ్చి మా అన్నని ఇంటికి అల్లుని చేసినావు. ఇంకెన్ని చేస్తావో ఏం చేస్తావో. ఓ ఎంకన్నా నీ ఇష్టం. ఇప్పుడు వస్తా ఉన్నారా? వస్తుండారు. బాగుండదా? బాగుండది. ఎంత ధైర్యం ఉంటే మా అన్నయ్య షర్ట్ వేసుకుంటా?